హలో, హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ లైక్ జెమినీ ఏఐ గురించి అండి. సో మనం జెమినీ ఏఐ కోసము మనం జస్ట్ గూగుల్లోకి వెళ్ళి అక్కడ గూగుల్ యాప్స్లో మనకు సెర్చ్ చేస్తే మనకు అక్కడ కనబడుతుందండి. సో జెమినీ ఏఐ పైన మీరు అక్కడ క్లిక్ చేశాక సో దాని ఇంటర్ఫేస్కి అనేది మనకు మూవ్ అయిపోతుందండి. సో వేరే వెబ్సైట్కి. సో అక్కడ మనము మనకి ఎక్స్టెన్షన్లో యాడ్ అయి ఉందా లేదా ప్రాపర్గా చెక్ చేసుకోవడానికి సో సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్ నుంచి వెళ్ళి ఇక్కడ అన్నీ చెక్ చేసుకోవచ్చు అండి. అన్నీ చెక్ అయి ఉన్నాయా లేదా, ఎనేబుల్ అయి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. మెయిన్గా వర్క్ స్పేస్, గూగుల్ వర్క్ స్పేస్ ప్రాపర్గా చెక్ చేసుకోవాలండి, ఎనేబుల్ ఉందా లేదా. సో ఎనేబుల్లో ఉంటేనే మనకు జీమెయిల్, గూగుల్ డ్రైవ్ అన్నీ రిలేటెడ్ థింగ్స్ మనం ఈ జెమినీ తోటి వర్క్ యూజ్ చేసుకోవచ్చు. సో లైక్ ఇప్పుడు న్యూ టెక్స్ట్, లైక్ న్యూ చాట్. సో న్యూ చాట్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను @gmail అని ఇస్తున్నాను. సో @gmail అని ఇచ్చి మనకు కావాల్సిన కంటెంట్ ఇక్కడ ఇవ్వాలి అండి. లైక్ ఎనీథింగ్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ యువర్ ఈమెయిల్, రీసెంట్ ఈమెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో రీసెంట్ మెయిల్లో మనం ఇప్పుడు సెర్చ్ చేసామనుకోండి, రీసెంట్ లిస్టెడ్ మెయిల్స్ అన్నీ మనకు అక్కడ పాపులేట్ అవుతాయి. సో మనం ఇది క్రాస్ చెక్ చేసుకోవచ్చు. లైక్ మన జీమెయిల్ అకౌంట్కి వెళ్ళి ఫస్ట్ ఏంటంటే నాకు సెక్యూరిటీ అలర్ట్ ఒకటి వచ్చింది. సో సెక్యూరిటీ అలర్ట్ మెయిల్. సో చూడొచ్చు ఇక్కడ July 1st యూ రిసీవ్డ్ అన్ ఈమెయిల్ ఆఫ్ సెక్యూరిటీ అలర్ట్. సో మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు అండి. సో July 1st మనకు జీమెయిల్ అకౌంట్ అనేది సెక్యూరిటీ అలర్ట్ అనేది వచ్చింది. దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మనం మళ్ళీ ప్రాపర్గా చెక్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే లైక్ ఏంటి, ఇప్పుడు మనం డ్రైవ్ చెక్ చేసుకోవచ్చు, జీమెయిల్ అకౌంట్ చెక్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ తీసుకుందామండి, @gmail. సో నేను ఇంపార్టెంట్ మెయిల్ అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మెయిల్స్లో ఇంపార్టెంట్ మెయిల్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్లో ఇంపార్టెంట్ అని మనం ఇచ్చి జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే మనకు వచ్చిన మెయిల్స్లో, రీసెంట్ మెయిల్స్లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చూపెడుతుందండి. అండ్ దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనము కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు సమ్ వన్ ఆస్క్డ్ ఫర్ రికవరీ. సో వచ్చిన మెయిల్స్లో ఇది ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు మనం డ్రైవ్ చూద్దాం. సో గూగుల్ డ్రైవ్. సో మనం గూగుల్ డ్రైవ్లో కూడా సేమ్ మనకు రిలేటెడ్ పిక్స్ అయినా, ఫొటోస్ అయినా, ఫైల్స్ అయినా ఏవైనా చెక్ చేసుకోవచ్చు. లైక్ గూగుల్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సమ్మరైజ్ ద ఫైల్స్, సమ్మరైజ్ ఆల్ ఫైల్స్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకు ఏవైతే కంటెంట్ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ ఉంటే సమ్మరైజ్ అయ్యి మనకు డిస్ప్లే అవుతాయి. ఫైల్స్ లేకుంటే లేవని చూపెడుతుంది. సో దెన్ ఆఫ్టర్ మనం ప్రాపర్గా ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. లైక్ ఇది మనం ఓన్లీ మనం ఇక్కడ గూగుల్లో నుంచి కాకుండా జీమెయిల్లో నుంచి కూడా నావిగేట్ అవ్వచ్చు. లైక్ జీమెయిల్లో కూడా మనకు సేమ్ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ జీమెయిల్ అకౌంట్ అండ్ ఇట్ విల్ టేక్ అస్ టు అవర్ జీమెయిల్ ఇన్బాక్స్, రైట్. సో అక్కడ మనకు గూగుల్ యాప్స్, ఇక్కడ కూడా మనకి గూగుల్ యాప్స్ ఉంటాయండి. సో చాలామంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్నీ సెర్చ్ చేస్తారు. జస్ట్ వెరీ సింపుల్ అండి. మనం ఇంతకుముందు చూసినట్టే గూగుల్ యాప్స్ పైన క్లిక్ చేస్తే మనకు అక్కడ జెమినీ ఏఐ అనేది కనబడుతుంది. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీమెయిల్లో మనకి ఎంత ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ప్లీజ్ అబ్జర్వ్ ద కాంటెక్స్ట్ విచ్ ఐఎమ్ గివింగ్. సో ది ప్రాంప్ట్ అనేది ప్రాపర్గా ఇవ్వాలండి. సో అబ్జర్వ్ ద ప్రాంప్ట్ విచ్ ఐఎమ్ గివింగ్. సో రైట్ అన్ ఈమెయిల్ టు మై మేనేజర్ రిగార్డింగ్ మై ప్రమోషన్. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి అది ఈమెయిల్ అనేది క్లియర్గా ఏమేమి మెన్షన్ చేసుకోవాలి మనకు ఆ డీటెయిల్డ్గా సబ్జెక్ట్తో సహా వస్తుందండి. సో ఇందులో మళ్ళీ సేమ్ ఇంక్లూడింగ్ మన నేమ్, మేనేజర్ నేమ్తో పాటు మనం ఏం రాయాలనుకోవట్లేదు.
సో జస్ట్ మనం అక్కడ మై నేమ్ ఈజ్ సో అండ్ సో అండ్ మేనేజర్ నేమ్ ఈజ్ సో అండ్ సో అవి రెండు ఇచ్చేసి మనము మళ్ళీ ఎంటర్ పైన క్లిక్ చేస్తే మనం ఏం రాయాల్సిన అవసరం లేదండి. కంప్లీట్ ఈమెయిల్ ఇంక్లూడింగ్ అవర్ నేమ్స్తో సహా కంప్లీట్గా అది మనకు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తుంది, ఫెచ్ చేస్తుంది కంప్లీట్గా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను రవి అని ఇచ్చాను. సో మేనేజర్ పేరు డియర్ రవి అని వచ్చింది. సో లైక్ ఇక్కడ మనం ఏమేమైనా చిన్న చిన్న చేంజెస్ కావాలనుకుంటే మనం చేసుకోవాలి. ఇఫ్ నాట్ రిక్వైర్డ్ మనం ఒకసారి గో త్రూ అయ్యి దాని తర్వాత మనం జస్ట్ కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ మనకు కాపీ ఆప్షన్ కూడా ఉంటుందండి. లైక్ మీరు షేర్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. లైక్ షేర్ చేస్తే మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుందండి. లేకపోతే అక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకు కాపీ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ కాపీ దట్ అండ్ కంపోజ్లోకి వెళ్ళి మనం పేస్ట్ చేసుకొని మనకు కావాల్సిన పర్సన్కి పంపించుకోవచ్చు. సో ఇలా మనం కావాల్సిన రకంగా ఈమెయిల్ రాయొచ్చు. అండ్ ఈ ఈమెయిల్ కూడా కంప్లీట్ సబ్జెక్ట్ తోటి వస్తుందండి. సో ఆ సబ్జెక్ట్ వర్డ్ తీసేసి మన అక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మనం సబ్జెక్ట్లో పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో నథింగ్ టు స్ట్రగుల్ ఫర్ రైటింగ్ ఎన్ ఈమెయిల్.